తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిణామాలు చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గొప్పగా పరిపాలిస్తున్నామని చెప్తా ఉంది. నిజంగానే అలాంటి పరిస్థితులు ఉన్నాయనుకోవచ్చా? అన్న వాస్తవంగా అయితే మరి తను ఒక్క మాట చెప్పాల. హ్మ్. గత 10 ఏళ్లలో హ్మ్. ఈ గడిచిన 10 ఏళ్లలో అన్ని వర్గాల, హ్మ్. అన్ని కులాల, అన్ని మతాల ప్రజలు చాలా సంతోషంగా, హ్యాపీగా బతికిరు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు అడిగినట్టు హ్మ్. యెస్ నేను అదే చెప్తున్నా. చూడండి, మీరు మాకంటే ఎక్కువ తెలుసు మీకు. హ్మ్. ప్రతి అన్ని కులాల, అన్ని మతాల, అన్ని వర్గాల వాళ్ళు రోడ్డు మీదకొచ్చేసిర్రు ఇప్పుడు. హ్మ్. ఎందుకొచ్చిర్రనంటే హ్మ్. పరిస్థితులు ఘోరమైపోయినాయి. హ్మ్. ఒక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇవన్నీ నెలకొన్నాయి. హ్మ్. ముఖ్యంగా చూడండి, ఫస్ట్ నీకు స్టార్ట్ ఇచ్చేయాలనుకుంటే ఫస్ట్ విద్య. హ్మ్. ఇప్పుడు ఈ రాష్ట్రానికి కావాల్సింది విద్య, వైద్యం హ్మ్. మెయిన్ ముఖ్యం. హ్మ్. పేద మధ్యతరగతి ప్రజలు. ఇప్పుడు చూసుకుంటానా, హ్మ్. పెద్దవాళ్ళు ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళే చదివించుకుంటారు ఇంగ్లీష్ మీడియంలో పిల్లలకు. హ్మ్. పేద మధ్యతరగతి ప్రజలు గురుకులాలను నమ్ముకున్నారు. గురుకులాలు ఎంత బ్రహ్మాండంగా పెట్టిండు అప్పుడు కేసీఆర్ గారు అంటే, హ్మ్. అప్పుడు ప్రవీణ్ కుమార్ సార్ సెక్రటరీ ఉండే. అవును. ఎంత అంటే నేను ఒక ఉదాహరణ చెప్తా మీకు. హ్మ్. నేను మా వాళ్ళకి ఒకటి సీట్ కావాలంటే నేను మసాబ్ ట్యాంక్ సార్ ఆఫీస్‌కి పోతే హ్మ్. ఎంత లైన్ ఉందనంటే రాత్రి 11 గంటల వరకు వెయిట్ చేసిన. హ్మ్. రాత్రి 11 గంటల వరకు. హ్మ్. సార్ ఒక్క సీట్ కావాలా మాకు. ఒక్క హ్మ్. సీట్. అసలు ఎంత ఇది ఉండంటే ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందంటే ఆ ఎడ్యుకేషన్‌లో. హ్మ్. సో, ఒక్కొక్క టర్మ్‌లో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కూడా భయపడ్డాయి. అంటే ఉమ్మడి పాలనలో గూడా గురుకుల పాఠశాలలు ఉంటుండే. అప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉండేనా? ఏదైతే కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉమ్మడి పాలనలో గూడా లేదు, లేదు. అట్లా లేదు. లేదా? ఓన్లీ కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే హ్మ్. ఇవి ఉండేవి. హ్మ్. అవి నేను చూసిన, దగ్గరగా చూసిన. హ్మ్. ఎందుకంటే మాకు చాలా మందికి నేను కూడా సార్‌ని రిక్వెస్ట్ చేసి, సార్ ఇట్లా ఇట్లా సీట్లు కావాలంటే అంత బాగా ఇదుండే. హ్మ్. ఇప్పుడు లేదు ఆ పరిస్థితి. గురుకులాల పిల్లలు ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏదైతే సీఎం సీట్‌లో కూర్చోగానే హ్మ్. ఫస్ట్ ఆటో డ్రైవర్ల తర్వాత చనిపోయింది గురుకులాల పిల్లలు, హ్మ్. విద్యార్థులే, హ్మ్. అమ్మాయిలే. ఎందుకంటే అక్కడ ఇప్పుడు ఆ బడ్జెట్ ఇవ్వడం లేదు, ఆ బిల్లులు ఇవ్వడం లేదు, ఆ ఫుడ్ సరిగ్గా లేదు, స్టడీ సరిగ్గా లేదు. హ్మ్. సో, ఆడపిల్లల గురుకులాలకు మాత్రం సెక్యూరిటీ లేదు. హ్మ్. అప్పుడు ఏముంటుండేనా, నెలకొకసారి సెక్రటరీ గారు ఈ పలానా గురుకులాలకు పోయి సందర్శించేవాళ్ళు. ఓకే. ఎమ్మెల్యే గారు పోయేది, హ్మ్. ఎంపీ పోయేది, హ్మ్. మంత్రులు పోయేది. హ్మ్. ఇట్లా పర్యవేక్షణ ఉండే. మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళట్లేదు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరనే విద్యాశాఖ ఉంది గదా! ఆయన గూడా విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు గదా! అవును. ఎందుకు వెళ్ళట్లేదు? ఎందుకు సందర్శించట్లేదు? ఇప్పుడు ఆ విలువ ఆయనకు తెలవదు కదా! హ్మ్. ఆ విద్య గురించి ఆయనకు తెలవదు కదా! హ్మ్. ఇప్పుడు చదువుకున్న వ్యక్తులకు ఎవరికన్నా మంత్రి పదవి ఇస్తే హ్మ్. వాళ్ళకి ఎవరైనా ఆ విద్య గురించి చదువుకున్నోడికే తెలవాలి. మొన్ననే ఒకాయన అన్నాడు గదా! విద్య అనే అమ్మాయిని రేవంత్ రెడ్డి ప్రేమిస్తున్నాడు అని జెప్పిండు ఇగ గదా!